అశోక్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఈ ఆల్ టికెట్లు ఒక సెంటర్లకు అమ్మాయిలకు ఒక సెంటరు అబ్బాయిలకు ఒక సెంటరు కేటాయించిన సందర్భం దేశంలో ఎక్కడ లేదు. ఎక్కడైనా ఆల్ టికెట్ నెంబర్ ఎట్లుంటాయంటే పేరుతో గాని లేదా సర్నేమ్ తో గాని ఏర్పాటు చేస్తారు గాని అమ్మాయిలని ఉమెన్స్ కాలేజీలో అబ్బాయిలను ఇంకో కాలేజీలో తెలుగు మీడియంలో ఒక్కాడా ఇంగ్లీష్ మీడియం ఒక్కాడా ఇలా చేసే సందర్భాలు అయితే ఎక్కడ లేవు. వేస్తే కావాలని అనేది కన్వీనియన్స్ కోసం వేస్తే తప్పే ఉంది. అమ్మాయిలు 1700 మంది ఉంటే 1700 మంది ఉంటే ర్యాంకులు అందరు రాలే కదా అట్లా వేస్తే. సార్ ఇక్కడ మీరు ఒక్క నిమిషం ఆగండి సార్, ఇది టెక్నికల్ ఇష్యూ, సమాజానికి మొత్తానికి తెలియాలి. మీరు ఇంతకు ముందు తప్పేంది అంటున్నారు, అసలైన విషయం ఇక్కడే చెప్పాలి. ఏంటంటే హాల్ టికెట్ జనరేషన్ కు ఎగ్జామ్ ఏదైతే సంస్థ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో అది యూపీఎస్సీ గానీ టీజీపీఎస్సీ గానీ ఇంకా విద్యుత్ సంస్థలు కానీ ఏదైనా చేసేటప్పుడు హాల్ టికెట్ జనరేషన్ కు యూనిఫామ్ గా ఒక ప్యాటర్న్ ఆఫ్ జనరేషన్ పెట్టుకుంటుంది. హాల్ టికెట్ జనరేషన్ కు అది పెట్టుకున్నప్పుడు ఆ విధంగా రావాలి. ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ మీద తీసుకున్నప్పుడు దానికి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా తండ్రి పేరు ఇంకేదో 2-3 ఫ్యాక్టర్లు పెట్టుకుని ఒక మెథడ్ తోటి మొత్తం జనరేట్ అవుతాయి. మధ్యలో మళ్ళీ ఒక ప్యాటర్న్ బ్రేకప్ చేసినప్పుడు ట్యాంపర్ అవుతుంది, ఆ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఆ ప్యాటర్న్ ఎందుకు మీరు చేంజ్ చేసిరు అనేటటువంటిది అడుగుతున్నాం. ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది ప్యాటర్న్? భరత్ గారు భరత్ గారు చెప్పండి. అది అంటే మీరు అన్నారు కదా, అంటే అమ్మాయిలందరినీ ఒక సెంటర్ లో వేయడం వల్ల తప్పేమున్నది అని చెప్పేసి అంటున్నారు కదా, కన్వీనియన్స్ కోసం. నో దట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే. ఎగ్జాక్ట్లీ అంటే ఆర్టికల్ 14 సేస్ అబౌట్ ద ఈక్వాలిటీ బిఫోర్ ది లా. అంటే అందరూ సమానత్వం గురించి మాట్లాడేటువంటి ఆర్టికల్ అది. జెండర్ బేస్డ్ మనం ఇప్పుడు ఉమెన్ స్పెషల్ స్కూల్స్ పెడుతున్నాం, ఉమెన్ స్పెషల్ కాలేజ్ పెడుతున్నాం, గురుకులాలు పెడుతున్నాం. ఇవన్నీ పెట్టినప్పుడు ఉమెన్ కాలేజ్ కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రశ్నలు సమాధానాలండి. దీనివల్ల సమయం వృధా. మహిళలకు ఎందుకు ఇచ్చారు? ఉమెన్ గురుకులాలు స్పెషల్ గా పెడుతున్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో సపరేట్ సెంటర్ కేటాయించిన ఎక్కడ లేదు, ఏ ఎగ్జామ్ లేదు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది. నువ్వు ఎగ్జామ్ లో తప్పు జరిగిందా, ఎగ్జామ్ లో లీకులు అయినాయా, లేకుంటే బయోమెట్రిక్ తీసుకున్నారా, సీసీ కెమెరాలు ఉన్నాయా, పేపర్ లో ఏమన్నా సీల్ ఏమన్నా ఊడిందా, అది చూసి ఎగ్జాక్ట్లీ సార్. మనోదరా అన్న ఒకటి సీల్ ఎందుకు కూడింది, సీల్ ఎందుకు కూడింది, సీల్ ఊడిన రోజు మీరు ఎందుకు చెప్పారు, సీల్ ఊడిన రోజు మీరు ఎందుకు చెప్పారు? హైకోర్టులో కేసు పడిందంటే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ తప్పులు జరిగినాయి పరీక్షలు, కాబట్టి కోర్టు స్వీకరించి ఇక్కడ కూడా జరిగినాయని చెప్తున్నాం. కోర్టు పోతున్నారు, కొట్లాడుతున్నారు, జరగలేదని చెప్పగలుగుతారు. ఇవన్నీ ఒక సెంటర్ లో 70 మందికి రావడం అనేది శాస్త్రీయబద్ధమే, అదే తప్పు కాదు. కాపీ కొట్టారా లేదా, చూసి రాత రాస్తున్నట్టు మీరు కొన్ని ఇంటర్వ్యూలో చూసి రాత ఎట్లా రాస్తారని డిస్క్రిప్టివా ఇది ఆబ్జెక్టివా? అవును, మరి డిస్క్రిప్టివ్ అందరికి సేమ్ మార్క్స్ ఎందుకు వచ్చినాయి? ఇది ఆబ్జెక్టివ్ రాదు, డిస్క్రిప్టివ్ లో 1800 మందికి సేమ్ మార్క్స్ ఎలా వచ్చినాయి చెప్పండి మీరు, దానికి సమాధానం. పాపం వాళ్ళు ఆవేదనలో ఉన్నారు, రాని వాళ్ళు 21,000 మందిలో వచ్చింది 523 మందికి. వాళ్ళని ఆత్మస్థైర్యం నింపే విధంగా ఎస్సీ ఎస్సీలు మొత్తం సెలెక్ట్ కాలేదే, నీ జాతికి అన్యాయం జరుగుతుంది, దాని గురించి మాట్లాడు. టాప్ 100 ఎస్సీలు 3 ఉన్నారు, ఎస్సీలు 5 ఉన్నారు, అంతా ఓసీలకే మొత్తం వచ్చినాయి. దానికే సమాధానం చెప్తాను. నువ్వు అప్పుడే మాట్లాడు. అసలు ఇప్పుడు ఓసీలు టాప్ లో 3-4 వస్తే వాళ్ళని ఎస్టీలు తీసుకున్నా, ఎస్సీలు కింద చూస్తున్నారా, ఓసీలు కింద చూస్తున్నారా? ఇక్కడ చేస్తున్న ఎస్సీ ఎస్సీలు ఎందుకు రాలేదు అంటున్నా, వాళ్ళకి ఎవరు చదువు రాదా, ఎస్సీ ఎస్టీలకు ఎవరు చదువు రాదా అంటున్నా. పరీక్ష పేపర్ చెప్పండి, పరీక్ష పేపర్ ఇద్దే వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ ఓసీ అని తెలుసా? పైన మొత్తం పెట్టిరు. మరి ఎస్సీ ఓసీ తెలియదు, హాల్ టికెట్ మీద ఎస్సీ ఓసీలు ఎందుకు తీసుకున్నావు, క్యాస్ట్ ఎందుకు తీసుకున్నారు, హాల్ టికెట్ మీద క్యాస్ట్ ఎందుకు తీసుకున్నారు? మీరు చాలా ఎగ్జామ్స్ రాసిరు, మీరు రాసిన హాల్ టికెట్స్ మీద క్యాస్ట్ ఉందా చెప్పండి, మానవతమైన క్యాస్ట్ ఉందా చెప్పండి హాల్ టికెట్ మీద. మీరు క్యాస్ట్ ఎందుకు? అశోక్ సార్ ఒక్క నిమిషం ఆగండి, అశోక్ సార్ ఒక్క నిమిషం ఆగండి. మీరు హాల్ టికెట్ మీద మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇంకొకసారి క్వాలిఫై అంటే మాత్రం బాగుండదు, నీకు మరో చక్క చెప్తున్నా. ఎందుకు నేను ఎందుకు క్వాలిఫై గాను? ఏంది చెప్పుకున్నది? నువ్వు కోట్ల చుట్టూ ఎందుకు చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీకేం క్వాలిఫికేషన్ వచ్చి మాట్లాడుతున్నావు? నీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మార్కులు వేసుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నావా? నువ్వు పర్సనల్ అటాక్ చేస్తా, నేను పర్సనల్ అటాక్ చేస్తా. మానవతరాయ్ ఆవేశపడకు, నువ్వు తస్మాత్ జాగ్రత్త. నువ్వు నిరుద్యోగులు చెప్పొద్దు కొడతావు. ఏంది చదువుకున్నది? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పాల్సిన అవసరం నీతులు జాగ్రత్త.
ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు ఎవరు లేరా? ఇటు చూడండి అలా హాల్ టికెట్ల మీద డేట్స్ ఇచ్చారు సార్. ఇక్కడ వెరిఫికేషన్ మరి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇచ్చారు. ఒక్కటే ఆగండి, ఇక్కడ సార్ అడుగుతున్నాను, ఇక్కడ మరి ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ ఇవ్వాలి కదా సార్. ఇక్కడ మరి ప్రిలిమ్స్ రాసిన ఒక్క నిమిషం మీరు అందరు మాట్లాడు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, తప్పు జరిగింది. ఒక్క నిమిషం చేసే వాళ్ళ దిద్దేవాళ్ళు